హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మాఘపురాణము 30వ రోజు, ఆఖరి రోజు ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, మాఘవ్రతము ఫలసిద్ధి ఈరోజు స్టోరీ, అంటే ఈరోజు దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఎంతో చక్కగా మీరు 30 రోజులు విన్నారు, చాలా అభినందనలు ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరూ మరి ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్, అంటే ఎన్నో మంచి మంచి వీడియోస్ ఆడియోస్ పెడుతూ ఉన్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరి మాఘమాస పురాణంలో బిగినింగ్ నుంచే ఏం చెప్పారు? మరి కథాశ్రవణము విన్నా, మనము నియమాలు ఆచరించకున్నా, స్నానాలు దానాలు చేయకున్నా మనకు అన్ని ఫలితాలు లభిస్తాయి అని చెప్పారు. మరి ఈరోజు మాఘవ్రతము ఫలసిద్ధి. మునులారా, మీరెప్పుడైనా పౌషుండినితో తాకుట పలుకుటయు చేయవలదు. పాషండులనిన మరొక పాషుండ మతమునకు చెందినవారు. పాషుండులలో కొన్ని రకముల వారు ఉన్నారు. వారిలో కొందరికి ఒక జడము, మరికొందరికి 2 జడలు, ఇంకనూ కొందరికి 3 జడలు, ఇట్లే 4-5 జడలు కలవారు ఉంటారు. వారికి కుల మతాచార నియమాలు ఉండవు. స్త్రీ పురుష భేదములుగాక మానవులలో ఈ వర్ణములు లేవని వారి వాదము. కాకపోయినను శివుడు ఒక్కడే దైవమని ప్రచారము గావించుచు ఇంకా ఏ దైవం పేరును చెప్పినను విమర్శించి నిందిస్తారు. వారి సిద్ధాంతమున నరకము స్వర్గములు కానీ పాప పుణ్యములు కానీ కనిపించవు. అట్టి పాషుండుల గాలి సోకినంత మాత్రముననే ఈ మాఘమాస వ్రతములకు ఫలములు మిథ్యలే అగును అని చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క గాలి తగిలితే కూడా ఆ ఫలం అనేది మిథ్య. మాఘమాసమున మానవుడు నదులలో స్నానములు ఆచరింపకపోవచ్చును, కానీ ఒకప్పుడు ప్రమాదాన నీటిలో పడి మునిగి లేచినను మాఘమాస పుణ్యము సిద్ధింపగలదు. చూడండి, స్నానము చేయకుండా నీటిలో పడి మునిగితే కూడా ఆ పుణ్యము లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఏ యుగం నందు అయినను, ఏ జన్మమందైనను, ఏ అవస్థయందైనను చేసిన పాపములన్నీయు ఈ కలియుగమున హరింపచేసుకొనుటకు ఈ మాఘమాస స్నానము ప్రాయశ్చిత్తము యగునని అంత ఋషులు మనకు చెప్పారు. అంత సూత పౌరాణికుడు లేచి సభాసదులకు వందనము చేసి, మునీంద్రులారా, నేనిప్పుడు మీకెరింగించిన మాఘపురాణం ఎవరు చదివెదరో, ఎవరు వినెదరో అట్టివారు కూడా పుణ్యమును ఆర్జించుకొందురు అనుచు మరల కూర్చొండెను. అంతనా సమూహమునందు శౌనకుడు లేచి, మునులారా, మనకు సూత పౌరాణికుడు మాఘమాస ప్రభావమును, మాఘమాసమునందలి ప్రధాన పర్వదినములు కాని మహాత్యములు, మాఘస్నాన ధన ధాన్య వ్రత నియమాలను విశేషించి గౌతమ నారద మునీంద్రులు సాక్ష్యముతో తెలిపి ఉండిరి. సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించిన తోడనే మనము ఈ వ్రతమును విధి విధానముగా నెరవేర్చుచు కనీసము మాఘపురాణమందలి 30 అధ్యాయములను 30 రోజులు పఠించుచు మున్ను బ్రహ్మ సృష్టికర్తయ్యగుటకు, పీతాంబరుడు శ్రీలక్ష్మిని జడయుటకు, శివుడు పార్వతిని పరిణయమాడుటకు వ్రతపుణ్య ఫలమే కారణములు. వాళ్ళందరూ ఆ వ్రతపుణ్య ఫలమే వాళ్ళందరినీ చేసుకున్నారు. బ్రహ్మ సృష్టి, మరి విష్ణువు లక్ష్మీదేవిని, శివుడు పార్వతిని అని చెప్తున్నారు. పాండవులు ఈ వ్రతము చేసిన పుణ్యఫలముతోడనే కౌరవులను జయించరి. మరియు ఎందరెందరో మాఘమాస వ్రతాచరణము వలన ధన్యులైనారు అని కూర్చుండగా అందున్న మునులందరూ ముక్త కంఠముతో మాఘమాస వ్రతము అద్వితీయ ఫలదాయిని అని కీర్తించుటతో స్కాంద పురాణాంతర్గత మాఘపురాణమందలి 30 అయిన ఈ అధ్యాయము సర్వంబును సంపూర్ణము. ఫ్రెండ్స్, అంటే ఈ మాఘమాస వ్రతము ఎటువంటిది అంటే అద్వితీయ ఫలదాయిని, మనకు అద్వితీయంగా ఫలాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఎంతో చక్కగా మనం మాఘపురాణాన్ని 30 రోజులు విన్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇంకా ఇలాంటివి ఇంకా ఎంతో మీరందరూ ఆచరించాలి. ఎన్నో మరి వీడియోస్ ఆడియోస్ పెడతాను ఫ్రెండ్స్.
మరి తప్పకుండా మీరందరూ వాటిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి అలాగే మాఘమాస పురాణం గురించి ఎంతో చక్కగా విన్నాము. మరి వ్రతము ఆచరించకపోయినను, నియమాలు ఆచరించకపోయినను ఈ కథ విన్నా చదివినా కూడా మనకు చక్కని పుణ్యఫలము లభిస్తుంది అని వక్కాణించి చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మరి దానాలు ధ్యానాలు అన్నారు. ధ్యానం గురించి ఈ మాఘమాసంలో మంచి రోజులు ఫ్రెండ్స్. చక్కగా ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని పాటించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ధ్యానం ఎలా చేయాలి అంటే మరి ప్రతి ఒక్కరూ సుఖస్థిరాసనంలో కూర్చోండి. సుఖస్థిరాసనం అంటే మనం భోజనానికి ఎలా కూర్చుంటామో అలా, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు అంటే చైర్లో కానీ సోఫాలో కానీ కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని మన ఒళ్ళో పెట్టుకోండి. అలాగే కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మన సహజమైన శ్వాసను గమనించడం. మరి సహజమైన శ్వాస అంటే డౌట్ వస్తుందేమో చాలామందికి. చాలా వీడియోలో కూడా చెప్తూ వచ్చాను. మరి ఆ సహజమైన శ్వాస అన్నప్పుడు మనము దాన్ని గమనిస్తూ ఉంటే చక్కగా ఆ శ్వాస మనలో అంటే ఆలోచన రహిత స్థితికి మనల్ని తీసుకొని పోతుంది. అప్పుడే మనకు ఎనర్జీ కానీ శక్తి కానీ ఆ కాస్మిక్ ఎనర్జీ కానీ మనకు లభ్యమవుతుంది ఫ్రెండ్స్. మరి చక్కగా ఆ ఆలోచన రహిత స్థితి, ధ్యాన స్థితి, ఆత్మస్థితి అదే మోక్షం ఫ్రెండ్స్. మరి మనకు పుణ్యం లభిస్తుంది. మోక్షాని కోసం ఎన్నో చేస్తూ ఉన్నాం, కానీ ఇంత సింపుల్ టెక్నిక్ని మన లైఫ్లో మనం పాటిస్తే చక్కగా మనం అనుకున్నది అన్నింటిలోనూ సక్సెస్ను సాధించగలం ఫ్రెండ్స్. మరొక్కసారి అందరికీ ఈ కథ విన్న వాళ్ళందరికీ మంచి చక్కని కథ విన్న వాళ్ళందరికీ కాదు, మరి ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ హాయిగా ఆనందంగా అద్భుతంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ మరి భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవించాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ